మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మాయా, ఇప్పుడు మీరేం ఆలోచిస్తుంటారో నాకు తెలుసు. నీ మనసులో ఎంత బాధుందో నేను ఊహించగలను. నువ్వు నా ఇంటి అల్లుడు అవుతావు, నా కూతురికి మంచి జీవితం వస్తుందని ఎన్నో కలలు కన్నాను. కానీ చివరికి ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. మావయ్య, నాకు నువ్వు ముఖ్యం, నీ పరువు ముఖ్యం, నీ ఆనందం ముఖ్యం. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు నా కోసం ఎన్నో అడుగులు కిందకు దిగావని నాకు తెలుసు శ్రీకర్. అందుకే కదా సృజన గోపిని ప్రేమిస్తుంది తెలిసినా కూడా నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. కానీ ఇప్పుడు సృజన తల్లి కాబోతుంది. ఆ గోపి రూపాన్ని తన కడుపును మోస్తుంది. ఇలాంటప్పుడు నేను నిన్ను ఏం అడగాలి, ఏం మాట్లాడాలి? వీడు మేకవన్ని పులేని తెలియక పాపం బావ వీడి మీద ఎంతో జాలి పడుతున్నాడు. మనది కూడా అదే భాగవతం కదా. అందరం బయటికి ఒకేలా నటిస్తున్నాం, లోపల ఇంకోలా ఉన్నాం. ఇంతకీ ఇప్పుడు ఈయన గారు ఏం చెప్తారో అది విందాం. మావయ్య, నాకు తెలుసు సృజన నేను పెళ్లి చేసుకుంటానని నువ్వెంతో హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు ఆ పెళ్ళి ఆగిపోయినందుకు నువ్వెంత బాధగా ఉన్నావో కూడా నాకు తెలుసు. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో మావయ్య, చెప్పాను కదా, నేను నీకు మాట ఇచ్చాను. నీ పరువును కాపాడుతాను అనుకున్నాను. అందుకే సృజన తల్లి కాబోతుందన్న విషయం మన మధ్యలోనే ఉంచుదాం. ఇది బయటకు చెప్పొద్దు. సృజనని నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి శ్రీకర్ నువ్వనేది? ఇంత జరిగా కూడా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావా? అవును మావయ్య, గోపి జైల్లో ఉన్నాడు. తను బయటికి రాడని ఇందిర చెబుతోంది. అలాంటి వాడి గురించి ఆలోచించి సృజన జీవితాన్ని పాడు చేద్దామా? ఈ ఇంటి పరుగుని రోడ్డు మీద పెట్టుకుందామా? అందుకే మావయ్య, ఈ విషయాన్ని నేను నా కడుపులో పెట్టుకుంటాను, నా మనసులో దాచుకుంటాను. నా మరదలు మెడలో నేను తాళి కడతాను. చూసావా వీడు ఎంత తెలివైనవాడో. ప్లాన్ అంతా వీడే చేస్తున్నాడు. చివరికి సృజన కడుపుతో ఉందని తెలిసినా కూడా సృజన మీద ప్రేమతో కాదు, ఈ ఆస్తి మీద మమకారంతో తన మెడలో తాళి కడతాను అంటున్నాడు. అది తెలియక బావ వీణ్ణి దేవుళ్లా చూస్తున్నాడు. మనకు కావాల్సింది జరుగుతోంది కదా. వాడికి సృజనకి పెళ్ళైతే మన వాట మనకొస్తుంది. అది కాకపోతేనే మన పరిస్థితి ఏంటో అన్న డౌట్ వస్తుంది. ఏం జరిగినా మన మంచికి. సైలెంట్గా ఉండా. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నీ మనసులో నా మీద ఇంత గౌరవం ఉందని నేను అస్సలు గ్రహించలేకపోయాను. ఈ మాట చాలు. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం కాదు, జీవితాంతం నీ కాళ్ళు పడుతూ నీ రుణం తీర్చుకుంటాను. అమ్మా సృజన, సృజన! రామ్మా. సృజన, నీకు బావకి తొందరలోనే పెళ్లి చేస్తాను.
డాడీ మీరు? నాకు బావకి పెళ్ళేంటి? ఇప్పుడు నా కడుపులో గోపి రూపం పెరుగుతుంది. అలాంటిదే బావతో తాళలా కట్టించుకుంటాను. అదంతా నాకు అనవసరం. నువ్వు తొందరపడినా నేను తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేయలేను. ఆ గోపి రూపం నీ కడుపులో పెరిగినా సరే శ్రీకర్ నీ మెడలో తాళి కడతాడు, తనే నీ భర్త అవుతాడు. ఏం చేయమంటావు సృజన? మామయ్య పరువు అని బాధపడుతున్నారు. ఆయన ఈ బాధలు ఏమైపోతారో అని నాకు భయంగా ఉంది. అందుకే మామయ్య గురించి ఆలోచించాను. ఆయన బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నీ మెడలో తాళి కడతాను అన్నాను. ఇది మామయ్య కోసం చేస్తున్నాను, ఈ ఇంటి పరువు కోసం చేస్తున్నాను. అంతేగాని నేను కావాలని చేయట్లేదు. నువ్వు నన్ను తప్పుగా అనుకోకు సృజన. కడుపుతో ఉన్న నా కూతుర్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పిన గొప్ప మనిషి నా అల్లుడు. అలాంటి వాడు నీ జీవితంలో ఉంటే నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీ ఇద్దరికీ పెళ్లి జరిగి తిరుగుతుంది. ఇది నా నిర్ణయం. నా మరదలి మీద ఎవరి చెయ్యి పడకూడదనుకున్నాను. తనే నా సొంతం అనుకున్నాను. అలాంటిది నువ్వు తనని సొంతం చేసుకున్నావు. ఇడియట్. సృజన మేడం, మీకు సార్కి పెళ్ళైపోయిందా? పెళ్లి బాగా జరిగిందా? ఒక పక్క చేసిందంతా చేసి పెళ్లి జరిగిందా అని అడుగుతున్నావేంటి? నేనేం చేశాను మేడం? చెయ్యని నేరానికి నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను. ఇంకా నేనేం చేశాను మేడం? అదేంటి గోపి అలా అంటావు? నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడే చాలా చేసావు. ఇప్పుడు తెలీదని అమాయకంగా అంటే ఎవరు నమ్మరు. ముందు నేనేం చేశానో చెప్పండి సార్, తర్వాత అది నిజమో కాదో నేను చెప్తాను. గోపి, స్వీట్ తీసుకో. ఏంటి మేడం, మీరందరూ ఏదేదో మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ స్వీట్ ఇస్తున్నారు? అసలు ఏం జరిగింది చెప్పండి మేడం. నేను చెప్పడం ఎందుకు? సృజన చెప్తుంది విను. గోపి, నువ్వు నేను ఒకటేనని ప్రపంచానికి నిరూపించే సమయం వచ్చింది. నీ మీద ప్రేమతో పాటు నీ రూపానికి ప్రతిరూపం కూడా ఇప్పుడు నా కడుపులో పెరుగుతుంది.